ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రభుత్వ శాఖల్లోని ఖాళీలను భర్తీ చేస్తామని చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మాట మార్చడం దారుణమని నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కొద్ది రోజుల కిందట విడుదల చేసిన జాబ్ క్యాలెండర్పై నిరుద్యోగులు మండిపడుతున్నారు. నామమాత్రపు డిఎస్సి పోస్టులు విడుదల చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేయడంపై నిరుద్యోగులు నిరసన వ్యక్తం చేశారు. గతంలో 23,000 పోస్టులు ఖాళీ ఉన్నాయని ప్రకటించి ఇప్పుడు 6,100 పోస్టులకు మాత్రమే నోటిఫికేషన్ ఇవ్వడం ఏంటని, పోస్టుల సంఖ్య పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. జగనన్న జాబ్ అంటూ భిక్షాటన చేస్తూ నిరుద్యోగులు నిరసన తెలుపుతున్నారు. మెగా డిఎస్సి అని ఉదరగొట్టి ఇప్పుడు ఎందుకు పనికిరాని దగా డిఎస్సిని ప్రభుత్వం విడుదల చేసిందని అన్నారు. కేవలం అనంతపురం జిల్లాలోని 4 పోస్టులతో డిఎస్సిని వదిలారంటే రాష్ట్ర ప్రభుత్వానికి నిరుద్యోగులపై ఎలాంటి ప్రేమ ఉందో అర్థం చేసుకోవచ్చని అన్నారు. ప్రస్తుతం అతి తక్కువ పోస్టులతో విడుదల చేసిన డిఎస్సి నోటిఫికేషన్ను రద్దు చేసి పూర్తి స్థాయి పోస్టులు భర్తీ చేసేలా డిఎస్సి విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగుల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులను అడుగడుగునా మోసం చేస్తుందని తెలిపారు. ఖాళీగా ఉన్న అన్ని పోస్టులను భర్తీ చేసేలా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించేంత వరకు నిరుద్యోగుల ఆందోళన కొనసాగుతుందని స్పష్టం చేశారు. నోటిఫికేషన్ కోసం ఆందోళన చేసిన నిరుద్యోగులపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. సీఎం జగన్ నిరుద్యోగులను పట్టించుకోకపోతే తమ ఆందోళన మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. జగనన్న 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 డిఎస్సి పోస్టులు పెంచాలి డిఎస్సి పోస్టులు పెంచాలి జగనన్న 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 డిఎస్సి పోస్టులు పెంచాలి డిఎస్సి పోస్టులు పెంచాలి పరిపాలనలోకి రాకముందు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 2,32,000 పైచిలకు ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలు నింపుతారని చెప్పి మరి నిరుద్యోగులకు నమ్మబలికారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి పోలీస్ అమరవీరుల దినోత్సవం నాడు 6,500 ఉద్యోగ ఖాళీలతో ప్రతి ఏటా పోలీస్ రిక్రూట్మెంట్ చేస్తామన్నారు. నేటికి 5 సంవత్సరాలకు గాను ఒకే ఒక్క విడత 4,511 ఉద్యోగాలు మాత్రమే ఇచ్చారు. ఇంకా కానిస్టేబుల్ రాత పరీక్షలో లోపాలకు 5 గ్రేస్ మార్కులు వేయమని అడగగా ఇంతవరకు స్పందించలేదు. మరి డిఎస్సి చూస్తే 23,000 ఉద్యోగ ఖాళీలతో డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తామన్నారు. 6,100కే పరిమితం చేశారు. మరి యొక్క పోస్టులు వెంటనే పెంచాలని చెప్పి మేమైతే డిమాండ్ చేస్తూ ఉద్యోగ వయో పరిమితి 47 సంవత్సరాలకు పెంచాలని కోరుతున్నాం. అదేవిధంగా డిజిటల్ గ్రంథాలయాలు 15,004 సచివాలయాల్లో ప్రతి సచివాలయంలో ఒక డిజిటల్ లైబ్రరీ పెడతామన్నారు. ఇంతవరకు ఒక్క డిజిటల్ లైబ్రరీ కూడా నోటిఫికేషన్ ఇవ్వలేదు. రాష్ట్రంలో ఉన్న అన్ని ఉద్యోగ ఖాళీలు నింపుతామన్నారు, ఇంతవరకు నింపలేదు. మరి తల్లిదండ్రుల కాయ కష్టంతో ఈరోజు చదువుకుంటున్న నిరుద్యోగులకి న్యాయం చేయాలని చెప్పి మేము ఈరోజు వేడుకుంటున్నాం. విశాఖ వేదికగా వేడుకుంటున్నాం. జగనన్న గత ప్రభుత్వాన్ని దింపింది నిరుద్యోగులే. ఈ విషయాన్ని మర్చిపోకండి. మరి రానున్న ఎన్నికల్లోపు రాష్ట్రంలో ఉన్న ఖాళీలన్నీ కూడా నింపాలని మేమైతే డిమాండ్ చేస్తున్నాం. We want justice. We want justice. We want justice. జగనన్న 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 జగనన్న